స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, సో నెక్స్ట్ ఇంకా మనము మన జీడిపిలో మన పార్టిసిపేషన్ కానీ పేదరిక నిర్మూలనలో ఎంత ఈ పేదరికం తగ్గుతుందంటే అది ఉమెన్ గ్రూప్ అనేదే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం అలా మనం చేసుకుందాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా నేను మీకు సపోర్ట్గా ఉంటా. ఇక్కడ మా టీం అందరు కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేసే టీమే ఉంది. మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా సీఎం గారు ఇన్నరా మంత్రి మేడం ఏమన్నదో, ఎస్సీఆర్పి వార్షిక యాక్షన్ ప్లాన్ 2025 నుంచి 26 కార్యాన్ని షాల్ చేసేందుకు పోయిన మంత్రి సీతక్క మాట్లాడుకుంటా యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా మహిళా సంఘాలకు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్ల సహకారం ఉండాలి. పెద్దోలే లోన్లు ఎగ్గొట్టి విదేశాలు పోతుర్రు. అసొంటోళ్ళని నమ్మంగా లేంది ఆడోళ్ళని నమ్మితే ఏమైతుంది? మహిళా స్వయం సహాయక బృందాలు స్వయం ఉపాధి స్థాయి నుంచి సంపద సృష్టించే స్థాయికి ఎదిగినాయి. ఇట్లనే ముందు ఇంకా ఎదగాలి. సీఎం రేవంత్ రెడ్డి మన సర్కార్ కూడా సాయం చేస్తుంది. ఇప్పుడు ఏది వచ్చినా మొదల ఆడోళ్ళకే ఇయ్యూరని సీఎం చెప్తుండు. అసొంటిది బ్యాంకులు కూడా ఓ చెయ్యి జోడిస్తే మంచిగా ఉంటదని మాట్లాడుకొచ్చింది. మరి ఇక మంత్రి మాటలు విన్నాకనైనా బ్యాంకర్లు సాయం చేసి సపోర్ట్ చేస్తే బాగుండు. ఏమంటారు?